స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం. మనం ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసుకుంటున్నాం. ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ వేగాక మనం ఏం చేస్తామంటే పసుపు, కారం వేసుకుంటాం. పసుపు కారం వేసాం కదా, వేసాక కలపాలి. టమాటాలు వేసుకుంటాం. టమాటాలు వేసుకొని టమాటాలు కాస్త మగ్గనివ్వాలి. మనం ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ పౌడరు అన్నీ వేసుకున్నాం కదా. కలిపాక ఇప్పుడు మనం గుడ్లను కట్ చేసి వేసుకుందాం. మనం వేసాం కదా, అది అన్నిటినీ కూడా ఇలా కలుపుకోవాలి మనం అంతా కలిసేటట్టుగా. ఇప్పుడు చూసారా మన ఎగ్ కర్రీ, పొరుటు కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ రుచికరమైన